దేని వాక్యాన్ని చదువుకుందాము. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనం. దేవుని కృప లేకపోతే ఈ లోకములో ఒక దినము కూడా జీవించలేం. ఆయన కృప చేతనే మనము రక్షింపబడి ఉన్నాం. ఈ లోకములో మనం ఏమై ఉన్నామో ఆయన కృప చేతనే అయి ఉన్నాం. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కృప ఉంటే చాలు, వీటన్నిటిలో సమాధానము పొందగలుగుతాం. ఆమేన్. జీవము గొప్పది, కానీ దానికంటే ఉత్తమమైనది దేవుని కృప. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ కృపను బట్టి మన జీవితకాలమంతా మన పెదవులు ఆయనను స్తుతిస్తూనే ఉండాలి. ఇటువంటి కృతజ్ఞతాస్తుతి అనుగ్రహించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము.